సంవత్సరానికి ఈ ఈల్డింగ్ వచ్చేసి ఒకసారి, అది ఎప్పుడు నవంబర్, డిసెంబర్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో వస్తుంది. ఎంత పెద్ద సైజు వీలైతే అంత పెద్ద సైజు తెప్పించుకోవాలండి మనం. మోర్ దెన్ 40 గ్రామ్స్ అబవ్ ఉన్నాయి అయితే సేమ్ ఇయర్ మనకి ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. ఆ స్టేజీలో వాళ్ళకి ఎముకలు పటుత్వం ఉండాలి కదా, అందుకోసం అని చెప్పేసి దీన్ని వాడమంటారు. అది మెయిన్ కలర్ కోసం కాదు. అంటే ప్రతి పువ్వుకి 3 స్టిగ్మాస్ ఉంటాయి. 3 × 120 వేయండి, అన్ని స్టిగ్మాలు అయితే కానీ 1 గ్రామ్. తెలుగు అగ్రి ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ రవీంద్రబాబు గారు ఉన్నారు. సార్, కుంకుమ పువ్వు గురించి చాలామందికి అంటే అసలు ఒక పంట ఉంటుందని, దాన్ని ఎలా పండిస్తారు ఏంటని చాలా డౌట్స్ ఉంటాయి. అసలు కుంకుమ పువ్వు సాగు గురించి దీంట్లో మీరు తెలుసుకున్న మెలకువలు కావచ్చు, దీని ఎక్స్పీరియన్స్ గురించి మాకు ఒకసారి షేర్ చేయండి సార్. సార్, కుంకుమ పువ్వు సాగు అనేది మెయిన్ వాతావరణం, క్లైమేటిక్ కండిషన్స్ బట్టే మనం పండించగలమండి. నాకేంటంటే ఈ సోలార్ సిస్టమ్ ఉంది కాబట్టి ఆ సోలార్ సిస్టమ్ నుంచి వచ్చే పవర్ని మాత్రమే దీనికి వాడుతున్నాను. అలా వాడితేనే మనకి దాంట్లో ఏమన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అండి, ఇందులో వాడే బల్బ్స్ అంటే ఆ దుంపలు ఉంటాయి చూసారా, అవి దుంపలు మనకి సంవత్సరానికి ఈ ఈల్డింగ్ వచ్చేసి ఒకసారి, అది ఎప్పుడు నవంబర్, డిసెంబర్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో వస్తుంది. దానికోసం మనం ఏం చేయాలి, 1 year వాటిని మెయింటైన్ చేయాలి వివిధ రకాల టెంపరేచర్స్లో. చేయాలి అంటే దానికి పవర్ అవసరం కదా. మరి పవర్ మిగతా నెలలన్నీ పవర్ ఖర్చు చేసి ఈ 3 నెలలు వచ్చే పంటతో అయిన ఖర్చుని మనం భరించలేము. అందుకోసం నేను సోలార్ సిస్టమ్ పెట్టాను. సోలార్ సిస్టమ్ అనేది కుంకుమ పువ్వు సాగు కూడా ఉపయోగపడుతుంది. దానికే ఎక్కువ ఉపయోగపడుతుంది. ఒక్కసారి చూద్దాం సార్. ఎక్కడో కాశ్మీర్లో బాగా పండే కుంకుమ పువ్వు గురించి మనం ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఇక్కడ కూడా పండిస్తున్నారనమాట. నిమ్మగడ్డ, జగ్గేపేట దగ్గరలో నిమ్మగడ్డ రవీంద్రబాబు గారు, ఈయన రిటైర్డ్ సైంటిస్ట్ అనమాట, బల్సుపాడు గ్రామంలో. ఒకసారి మనం కూడా, అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలా చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. కుంకుమ పువ్వు సాగు గురించి కూడా ఒకసారి మనకు చూపించబోతున్నారు సార్. ఇది కన్సీల్డ్ రూమ్ అనమాట. బయట గాలి లోన బయటికి రాకుండా మనం మెయింటైన్ చేయడానికి మేము తయారు చేసుకున్నాం అనమాట. గోడలు కూడా ఇన్సులేటెడ్, తర్వాత రూఫ్ పఫ్ రూఫింగ్, కింద టైల్స్, తర్వాత PVC షీట్స్ వేసి ఆ విధంగా మేము మెయింటైన్ చేస్తూ ఉంటాం. దాని మూలం అలా చేస్తేనే మనకి టెంపరేచర్ ఆగుతుంది లోన. అన్ని టోటల్గా ఇప్పుడు వాల్స్, ఫ్లోరింగ్, రూఫ్ టోటల్లీ కన్సీల్డ్. అసలు కుంకుమ పువ్వు సాగు మొదల దగ్గర నుంచి చివరి ఆ సాగు మనం తీసుకునేంత వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఏం చేయాలి? ప్రథమంగా మనం కుంకుమ పువ్వు కావాల్సిన బల్బ్స్ అంటే దాని దుంపలు అనమాట. ఇవ్వండి దుంపలు, ఇవి చూడండి, ఇది దుంప అనమాట. ఈ దుంపల్ని ఎంత పెద్ద సైజు వీలైతే అంత పెద్ద సైజు తెప్పించుకోవాలండి మనం. మోర్ దెన్ 40 గ్రామ్స్ అబవ్ ఉన్నాయి అయితే సేమ్ ఇయర్ మనకి ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. అలాంటి వాటిని దీనిలో ప్రతి ట్రేలో పెట్టాలి. ట్రేలో ఏం చేస్తామంటే మళ్ళీ ఇసుక, వర్మీ కంపోస్టు, తర్వాత ఈ కోకో పిట్ 3 కలిపేసేసి దానిలో అవి పెడతాం. దాని మూలం అంటే అవి ఏంటంటే దానిలో ఇవి పెరగవు, ఈజ్ ఓన్లీ ఫర్ హోల్డింగ్. మనకు కుంకుమ పువ్వు సాగు చేయాలి, ఇక్కడ సాగు చేయొచ్చు అనే ఆలోచన ఎలా వచ్చింది సార్? అది కేవలం నాకు వచ్చిన దానికి మెయిన్ కారణం ఏంటంటే అండి, నాకు సోలార్ బావి ఉంది. దానికి 5 కిలోవాట్ పవర్ వస్తుంది. అయితే నేను సోలార్ బావిలో వాడేది చాలా తక్కువ. ఏంటి, మనం కంటిన్యూగా వాడాం కదా, పవర్ జనరేట్ అయిన పవర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఆ వేస్ట్ కాకుండా ఆ పవర్ని యూటిలైజ్ చేయాలనేది నాకు మెయిన్ కాన్సెప్ట్. దానికోసం అని చెప్పేసి నేను ఆ పవర్ని ఎట్లా యూటిలైజ్ చేయాలనేది ఆలోచిస్తున్నప్పుడు నాకు ఇది 2-3 చోట్ల నేను చూడటం జరిగింది, యూట్యూబ్లోను వాటిలోను. దానికోసం అని చెప్పేసి దాని లిటరేచర్ చదివాను. తర్వాత ఇది చేసే శ్రీనిధి మేడం, ఒక మేడం ఉన్నారు ఎక్కడ, ఆ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసే విధానం చూసి తర్వాత నేను దాన్ని సొంతగా డెవలప్ చేసుకున్నాను. ఇప్పుడు దీని టెంపరేచర్, దీని మెయింటెనెన్స్ ఇదంతా ఎలా ఉంటుంది సార్? అంటే అదిగోండి, అది చిల్లర్ అంటారు అనమాట. చిల్లర్ యాక్చువల్గా మన ఇంట్లో ఉండే ఏసీ అనుకోండి, అది 16 డిగ్రీల వరకు మాత్రమే తగ్గిస్తుంది. ఇది అయితే కనుక రూమ్ కనుక ఏ మాత్రం లీక్ లేకపోతే ఈవెన్ మైనస్ టెంపరేచర్ కూడా వెళ్ళిపోవచ్చు. బట్ దీనికి ఏంటంటే అప్ టు 7 degrees మెయింటైన్ చేస్తాం ఒకనొక టైంలో.
మీరు ఇప్పుడు ఎన్ని ట్రేలు పెట్టుకున్నారు, ఎంతవరకు? ఇప్పుడు యాక్చువల్గా అండి ఇది మొత్తం 5 ర్యాక్స్ ఉన్నాయండి. 5 ర్యాక్స్ కింద బాటమ్ మొత్తం 6 అనుకోండి. కింద కూడా యూటిలైజ్ చేస్తున్నాం అనమాట. దీనిలో ప్రతి ట్రేకి కూడా ప్రతి లైన్కు 12 ఉన్నాయి. అట్లా 5 ర్యాక్స్. ఇటేమో 2 rows, ఇటు 1 row. 1 year. అంటే 1 year అంటే ఏంటంటే దీంట్లో దీన్ని మనం ఉపయోగించే బల్బ్ సైజు పెద్ద సైజ్ అయితే సేమ్ ఇయర్ ఫ్లవరింగ్ వస్తుంది. చిన్న సైజ్ అనుకోండి ఇట్ హ్యాస్ టు డెవలప్, అది పెరగాలి. కుంకుమ పువ్వు అనేది చాలా కాస్ట్ అని చెప్తారు, లేదా చాలా మంది రంగు వస్తుంది వేసుకొని తింటూ ఉంటారు. అసలు కుంకుమ పువ్వు మీరు చూసారా? మామూలుగా సాగు అయిపోయిందా? ఎందుకు లేదండి, మీకు చూపిస్తాను నేను. శాంపుల్ ఏమన్నా చూసారా? అయితే ఏంటంటే కుంకుమ పువ్వు అనేది అందరికీ ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే గర్భిణీతో ఉన్న వాళ్ళు తింటే పిల్లలు రంగు వస్తారు అనేది వాళ్ళ కాన్సెప్ట్. అది కాదండి. యాక్చువల్గా ఏంటంటే బోన్ మ్యారో అంటారు, అంటే మూలుగా మన ఎముకలో ఉండే మూలుగా ఉందా అది డెవలప్ అవుతుంది. అందుకోసమే గర్భిణీ స్త్రీ కంటే వాళ్ళు డెవలపింగ్ స్టేజ్, పిల్లాడు డెవలపింగ్ స్టేజీ కాబట్టి ఆ స్టేజీలో వాళ్ళకి ఎముకలు పటుత్వం ఉండాలి కదా, అందుకోసం అని చెప్పేసి దీన్ని వాడమంటారు. అది మెయిన్ కలర్ కోసం కాదు, పటుత్వం కోసం. అదేంటంటే బోన్ మ్యారో ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళ పిల్లలకి. మామూలు జనరల్గా కూడా ఏంటంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ ఉపయోగపడుతుంది, ఎవరైనా వాడచ్చు. ఎంత మనం యాక్చువల్గా సాఫ్రాన్ స్టిగ్మా అంటారు దాన్ని. స్టిగ్మా లెంగ్త్ వచ్చేసేసి మనకు మంచి క్వాలిటీ అయితే 25 mm 30 mm వరకు ఉంటుంది. అందులో సగం ముక్క మనం వాడితే రోజుకి ఒకసారి, అంటే సంవత్సరం మొత్తం వాడినా మీకు ఒక 10 గ్రాములు కూడా కాదు. దాన్ని వాడటం మూలంగా మన బాడీలో చాలా ఇల్నెస్లు తగ్గుతుంది. ఇప్పుడు మీకు దీనికి అయిన ఖర్చు ఎంత? మామూలుగా ఒకవేళ ఇది పంట వచ్చిన తర్వాత ఎంత వరకు రావచ్చు? అయితే ఇది నేను ఎక్స్పెరిమెంటల్గా పెట్టాను కాబట్టి నాకు ఫస్ట్ టైం అంత ఈల్డింగ్ రాలేదండి. బట్ టెక్నికల్గా నేను సక్సెస్ అయ్యాను, నాకు ఇప్పుడు ఫ్లవరింగ్ వచ్చింది. దాని మూలంగా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి దాంట్లో ఉన్న లోటుపాట్లు నేను క్లియర్ చేసుకుని నెక్స్ట్ ఇయర్కి మంచిగా వస్తుందని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఫస్ట్ మీరు విత్తనాలు వేస్తారు సార్, దీనికి ఎలా? లేదు సార్, నేను కాశ్మీర్ దగ్గర పాహంపూర్ అనే ఊరు ఉందండి, అక్కడే మన ఇండియా మొత్తం పెరిగేది అక్కడే. అక్కడ నుంచి పెరిగి బల్బ్స్ తెప్పిస్తాం. అక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ద్వారా తెప్పించాను నేను. బల్బ్సే నాటుతాం. తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ నెక్స్ట్? పెట్టిన తర్వాత ఇక అప్పుడు నుంచి టెంపరేచర్ మెయింటైన్ చేయడమే మనం చేస్తుంది, ఇంకేమి లేదు. ఈ ట్రేస్లో పెట్టిన తర్వాత అదేంటంటే ఒక్కో నెలలో ఒక్కో టెంపరేచర్ మెయింటైన్ చేయాలన్నమాట. అది ఆ సీక్వెన్స్ ఆఫ్ టెంపరేచర్స్ని మనం మెయింటైన్ చేస్తూ హ్యూమిడిటీ చూడండి, ఇక్కడ ఇది హ్యూమిడిటీ అంటారు అనమాట. అంటే తేమ శాతం కూడాను 60 నుంచి 75 వరకు, అది కూడాను ఒక్కో టైంలో ఒక్కో నెలలో ఒక రకమైన కావాల్సి వస్తుంది, అది మెయింటైన్ చేయాలి మనం. ఇలా మెయింటైన్ చేసేటప్పుడు కనుక హ్యూమిడిటీ తగ్గిందనుకోండి బల్బ్స్ చనిపోయే అవకాశం ఉంది. అందుకోసం ఏం చేస్తారంటే హ్యూమిడిఫైయర్స్ అని ఉంటాయి. హ్యూమిడిఫైయర్స్ అంటే తేమని పెంచుద్ది అనమాట మన వాతావరణంలో, దాన్ని వాడతాం. ఇప్పుడు మామూలుగా ఈ కుంకుమ పువ్వు గురించి అంటే మీరు స్టిగ్మా అన్నారు కదా, మామూలుగా ఎంత కాస్ట్ ఉంటుంది సార్? ఒరిజినల్ కుంకుమ పువ్వు 800 నుంచి 1000 రూపాయల వరకు ఉందండి, 1 గ్రాము. 1 గ్రాము 800. అవునవును. ఇప్పుడు మీరు ఇక్కడ పండిస్తే ఎన్ని గ్రాములు వస్తుంది? ఎంత వరకు? ఇక్కడ మనం గట్టిగా చేస్తే 100 గ్రామ్స్ అవుతుంది నేను అనుకుంటున్నాను. 100 గ్రామ్స్ అంతే వస్తుంది? అంతే, అంతకంటే ఎక్కువ అండి. యాక్చువల్గా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ 125 to 140 120 నుంచి 140 పువ్వులు అయితే కనుక 1 గ్రాము అవుతుందండి. 1 గ్రాము అంటే ప్రతి పువ్వుకి 3 స్టిగ్మాస్ ఉంటాయి. 3 into 120 వేయండి, అన్ని స్టిగ్మాలు అయితే గానీ 1 గ్రామ్ కాదు. ఇప్పుడు మార్కెట్ లో దొరికే ఈ కుంకుమ పువ్వు అది క్వాలిటీ సార్ నాకు తెలిసినంత వరకు 95% అండ్ మోర్ దెన్ 95% స్పూరియస్, ఫేకే. ఒరిజినల్ దొరకదండి మనకి ఇండియాలో. మనకు కావాల్సిన టోటల్గా మన కన్సంప్షన్ కావాల్సిన దానికి ఇంపోర్ట్ మనకి ఇండియాలో మనకు ప్రొడ్యూస్ చేసేది ఓన్లీ 2%. దట్టు ఇన్ కాశ్మీర్లో కూడా పాహంపూర్ ఏరియా మాత్రమే, కాశ్మీర్లో అన్ని చోట్ల పండదు. నా కాన్సెప్ట్ ఏంటంటే ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్ నెంబర్ 1, నెంబర్ 2 దిస్ ఏ గ్రీన్ ఎనర్జీ. అంటే నేను ఏంటి ఆర్డినరీ ఎనర్జీ ఉపయోగించట్లేదు, గ్రీన్ ఎనర్జీ ఉపయోగిస్తున్నాను. ఐ కెన్ సే మై సాఫ్రాన్ ఇస్ ఏ గ్రీన్ సాఫ్రాన్.
అంటే కాశ్మీర్ లో పండే కుంకుమ పువ్వుని మీరు కృష్ణా జిల్లాలో పండిస్తున్నారు. జగ్గాపేటలో జగ్గాపేట మున్సిపాలిటీ. ఇప్పుడు ఇది కూడా ఒక పంట లెక్కనే కదా సార్? అవును సార్. సో దీంట్లో కూడా ఏమంటా అంటే వీటిలో కూడా ఏమన్నా హార్మ్ఫుల్ ఉంటాయా, లేదంటే ఎలా ఉంటాయి, ఏమైనా ఇన్సెక్ట్స్ ఉంటాయా వీటికి ఏంటి? ఉంటాయి కానీ మనం కంట్రోల్ రూమ్లో కంట్రోల్ కండిషన్లో పెడతాం కానీ దాదాపుగా ఏం రావు సార్ మనకి. ఎందుకోసం అంటే ఇది మనకి భూమి మీద పెట్టామనుకోండి, భూమి తేమ శాతం కానీ భూమిలో ఉండే పాథోజన్స్ దీనికి అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ అవకాశమే లేదు కదా. ఒకవేళ మనం ఎక్కువ వాటరింగ్ ఏం చేస్తామంటే మనం 4-5 డేస్కి ఒకసారి స్ప్రింక్లింగ్ చేస్తాం వాటర్ని. అది ఎక్కువ చేస్తే దుంప కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది, అంతే, అంతకుమించి ఏం కాదు. ఇప్పుడు ఇది సంవత్సరం పంట అంటున్నారు కాబట్టి కోతకి ఎలా వస్తుంది మనకి ఎలా తెలుస్తుంది సార్? ఎంతవరకు అది కూడా టైమ్లీ వస్తాయి సార్. ఇవన్నీ చాలా ఏంటంటే ఇది ప్రతి బల్బు ఒక అలారం టైపు. ఎలాగంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 నెలల్లోనే పంట అంతా వస్తుందండి. అప్పుడు ఫ్లవర్ వచ్చిన తెల్లారి దాన్ని తీసేసి దాన్ని విడదీసి స్టిగ్మాని సపరేట్ చేసి నీడని ఎండబెట్టాలి. చేత్తో దానికి అసలు ఈవెన్ కాశ్మీర్లో కూడా దానికి మిషనరీ ఏం లేదు, మాన్యువల్ గానే చేయాల్సిందే. అది మా బై ఎక్స్పీరియన్స్ తెలిసినట్టే అనుకోవచ్చు అండి. దాదాపుగా అంటే మన నీడని ఎండబెడతాం కాబట్టి ఒక 1 వీక్ సరిపోతుంది, 1 వీక్ 10 డేస్ సరిపోతుంది. నీడలో ఆరబెట్టాలా అంటే మనం చూస్తూ ఉండాలి, వెయిట్ చూస్తూ ఉంటే అది తగ్గుతుంది అనుకోండి, వెయిట్ తగ్గుతుంటే ఇంకా అది ఎండుతుంది అనమాట. తెలుగు వన్